అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 400 ఎకరాలలో యూనివర్సిటీలలో ఎలాంటి వన్యప్రాణులు లేవని చెప్పేసి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. తీర్ అనేది కుక్కలు అటాక్ చేయడం వల్ల నేలమట్టం అవ్వడం జరిగింది. చూడండి, యూనివర్సిటీ టీం కూడా, యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే 400 ఎకరాలు ఏదైతే ఉన్నాయో బుల్డోజ్ చేయడం కారణం వల్ల డీర్లు అనేది చనిపోవడం జరుగుతుంది క్యాంపస్ లో. ఆ 400 ఎకరాల్లో ఉండాల్సిన డీర్స్ స్టూడెంట్స్ ఉన్న ప్లేస్ లోకి రావడం వల్ల క్యాంపస్ లో ఉన్న డాగ్స్ వాటిని అటాక్ చేస్తున్నాయి. దానివల్ల ఈ నేలమట్టం అవ్వడం జరిగింది. మనం కొంచెం దగ్గరగా చూసుకుంటే చూడండి, ఇది మొత్తం డాగ్స్ వల్ల అటాక్ చేయడం జరిగింది. ఇక్కడ బ్లడ్ కూడా బ్లీడ్ అవుతుంది. యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. అసత్య ప్రచారాలు చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి చూడు ఎట్లా జరిగిందో. మనం డైరెక్ట్ గా విట్నెస్ చేయొచ్చు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో మళ్ళీ ఒక చిరుక ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. డాగ్స్ అటాక్ చేయడం కారణం వల్ల జింక్ అనేది ప్రాణాపాయ స్థితిలో ఉంది. యూనివర్సిటీ టీం కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ బుల్డోజింగ్ ద ఫారెస్ట్. 400 ఎకరాలు ఏదైతే బుల్డోజ్ చేశారో దాని కారణంగానే జింక్ అనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. ఏదైతే రేవంత్ రెడ్డి 400 ఎకరాలు ఈ యూనివర్సిటీలో బుల్డోజ్ చేయడం కారణంగానే రేవంత్ రెడ్డి ఏదైతే అసత్య ప్రచారం చేసిండో నిండు అసెంబ్లీ సభలో ఈ క్యాంపస్ లో జింకలు ఏం లేవని చెప్పేసి యూ కెన్ విట్నెస్ ద సిచ్యువేషన్. యూనివర్సిటీ టీం కూడా దీన్ని రెస్క్యూ చేశారు. నిండు సభలో అసత్యాలు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డిని యావత్ తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఎంత పెద్ద దుర్మార్గుడో ఇది ఒక విట్నెస్. ఇలాంటి జింకలు చాలా ఉన్నాయి. దీనికి ఏ జింకలు చనిపోయినా కూడా దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మాత్రమే బాధ్యత వహించాలి. సిచ్యువేషన్. యూనివర్సిటీ టీం కూడా దీన్ని రెస్క్యూ చేశారు. నిండు సభలో అసత్యాలు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డిని యావత్ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఎంత పెద్ద మాకు దానికి ట్రీట్మెంట్ చేయాలి సరే అంటే తీసుకురామని తెచ్చింది. చూడాలని ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు యూనివర్సిటీ గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ. ఇది ఏ దవాఖానా? నల్లగండ నల్లగండలో వెటర్నరీ హాస్పిటల్. ఎవరు తీసుకొచ్చినారు మీకు అక్కడ నుంచి? మరి మీ మేడం ఇక్కడ వచ్చి చూసారా? మీ మేడం దిగులో మీరే చూసారు. ఆ జింక్ ఇక్కడికి వచ్చినప్పుడు దానికి ప్రాణం ఉండేదా? దానికి ప్రాణం లేకుండా పెద్ద పెద్ద దెబ్బలు ఏమన్నా జేసీబీలు ఇట్లాంటి తగిలి మంచిగా ఉంది. కుక్క కరిచినట్టు పేరుకు ప్లస్ కింద టెస్టికల్స్ కుక్క కడితే ఎట్లుంటది. ఎక్కడ తీసుకెళ్లారు? కానీ ఎవరు తీసుకొచ్చారు? పోలీసు వాళ్ళ ఎవరు తీసుకొచ్చారు? ఎవరు